ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేజర్గా 5 గ్రహ మార్పులు మనకు జరగబోతున్నాయి. సో ఈ గ్రహ మార్పుల కారణంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలంతా గురుగారు? సో మనకి అక్షయ తృతీయ తర్వాత మే మంత్ స్టార్ట్ అవుతుందండి. 30th అక్షయ తృతీయ. ఫస్ట్ మనకి చతుర్దశి, మనకి వైశాఖ మాసం చతుర్దశి స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఫస్ట్ ఇందులో మనకి 14th మనకు వచ్చేటప్పటికి బుద్ధ పూర్ణిమ కూడా ఉంది. అది కూడాను మనకి ఆధ్యాత్మికంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి ఒక బెస్ట్ డే అని మనం చెప్పుకోవాలన్నమాట. బుద్ధ పూర్ణిమ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది ఈ పూర్ణిమ రోజున విష్ణుమూర్తికేను లక్ష్మీదేవికి కళ్యాణం కూడా చేస్తారు చాలా టెంపుల్స్లో. ఇలా మనకి దేవుళ్ళకి ఊరేగింపులు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి చాలా బాగా చేస్తూ ఉంటారు. సో మనకు కూడా తిరునాళ్ళని అవని ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయండి ఈ వైశాఖ మాసంలోనే. తర్వాత ఒక ముఖ్యమైనది అందరూ ఈజీగా చేయగలిగేది ఏంటంటే ఉదక దానం అంటారు. అది చుట్టానికి ఏదో ఫారిన్ వర్డ్ లాగా ఉంటుంది. ఉదక దానం అంటే నథింగ్ బట్ మంచినీళ్ళు ఇవ్వటమే దప్పిగా ఉన్న వాళ్ళకి. పూర్వకాలంలో ఏమంటే ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది ఎలా ఉంటుందంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు కుంకుమ పెట్టి అందులో పచ్చకర్పూరం కానీ యాలకు కానీ లేదంటే చిన్న కొంచెం తేనె కానీ వేసేసి ఆ చెంబుతో సహా ఆ పాత్రతో సహా వాళ్ళకి దానం చేయటం. అంటే మరి మనం గ్రాండ్గా మాట్లాడుకునే దానికంటే సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఆ చెంబు లోట తప్పాలంటే దాంతో అది చేస్తే రాగి చెంబుతో సత్పురుషులకి లేదా బ్రాహ్మణులకి ఓకే వాళ్ళకి గనక వేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మనకి విష్ణు లోకం ప్రాప్తిస్తుంది, తర్వాత వైకుంఠ సిద్ధిస్తుంది, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ విష్ణు తుల్యం వస్తుంది అని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మన శాస్త్రాలు కూడా వివరించబడి ఉన్నారు. ఆ తర్వాత మనకి చలివేంద్రాలు పెట్టడం, కుండల్లో నీళ్లు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు ఏమంటే జనాలకు అవేర్నెస్ పెరిగిపోయింది. ఆ కుండల్లో నీళ్ళు ఎప్పుడు మారుస్తారు, ఏం మారుస్తారు, ఎలా ఉంటారు, తాగరు. పెడుతుంటారు కానీ తాగేవాళ్ళు అసలు నాకు తెలిసే దగ్గర నిధులు తాగినట్టు కూడా కనపట్లేదు. ఇప్పుడు అంతా ఆర్ఓ వాటరు, ఈ బెస్లో అవి ఇవి మనకు వచ్చేసినాయి కాబట్టి మినరల్ వాటర్స్ అంతా. బట్ ఈజీ మెథడ్ మనకి ఫైనల్ మనకి ఏం కావాలంటే దాహం ఉన్న వాళ్ళకి దప్పికగా నీళ్ళు ఇవ్వాలి. సో నేను చాలామందికి చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, మరి జాబులు చేసేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళకి ఇంటి పని చేయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా అవి సీలేసి ఉంటాయి కాబట్టి ఎవరు వాటిని ఆక్షేపించరు కాబట్టి ఆ బైక్లోనో కార్లోనో వెళ్ళేటప్పుడు పట్టుకొని ఆ రోడ్డు అమ్మటి దాహంగా ఉన్న వాళ్ళకి లేకుంటే సిగ్నల్ దగ్గర నిలబడిన వాళ్ళకి ఇస్తూ ఉంటే చక్కగా నీళ్ళు తాగుతారు, పుణ్యం వస్తుంది. ఈజియెస్ట్గా మనకి దానం చేయగలిగింది అత్యంత పవర్ఫుల్ ఈ టైంలో చేస్తే ఎలాంటి రాసి వాళ్ళకని చేసి చక్కగా ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది చూసే వాళ్ళు కూడా ఇది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే చేయగలిగిన వాళ్ళకి, కొంతమంది ఎక్కడో ఫారెన్లో అమెరికాలో ఉంటారు, వాళ్ళకి చాలా ఈజీగా సూపర్ స్టార్లోనో సూపర్ మార్కెట్లో ఒక కేసు పిక్ చేసుకోవటం, దారిలో ఎవరికైనా ఉంటే ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే అయిపోతుంది అనమాట. ఇలా వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. దీనితో పాటు కాకుండా మన గురు పౌర్ణమి నుంచి కూడా మీరు చెప్పిన విధంగా గ్రహాలు మారుతూ ఉన్నాయి, గురుడు మారుతూ ఉన్నారు, రాహు కేతువులు మారుతున్నారు, అదే రోజున ఆల్మోస్ట్ సూర్యుడు కూడా మారుతూ ఉన్నారు. ఇన్ని గ్రహాలు మారటంతో ఈ కన్యరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ కన్యరాశి కనుక చూసుకుంటే ఒక సామాన్యంగా ఉంటుంది, పెద్ద ఒడిదుడుకులు అయితే ఏమీ ఉండవు, ఒక నార్మల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. సో డీటెయిల్స్ కనుక చూస్తుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యరాశిలో ఉంటాయి. సో మనకి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న అక్షరాలంతా కూడాను మనకి కన్యరాశిలో ఉంటాయి. ఇంతేకాకుండా మనం డేట్స్ వైజ్ కనుక చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభ రాశిలో, బుధుడు మేషరాశిలో, శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలోనే ఉన్నారు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే ప్లస్ రాహుకేతువులు మనకి గురువు కూడా మారుతూ ఉండటంతో రాహుకేతులు గురువు గురించి చాలా క్లీన్గా మనకు ఉగాది రాశి ఫలాల్లో చెప్పున్నాము. ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఇన్కేస్ చూడకపోతే దాన్ని కనుక చూస్తే ఫుల్ డీటెయిల్స్ హోల్ ఇయర్ అంతా మనం చెప్పున్నాం అనమాట. సో ఈ మంత్ మనం పర్టికులర్గా గమనించుకుంటే 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు. కాకపోతే వీళ్ళకి అదృష్టం కొద్దీ సూర్యుడు ఈసారి వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడు, చాలా విధాలుగా ఇబ్బంది అయితే పెట్టడు. ఇంతేకాకుండా భూలాభం వీళ్ళకి 11th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ధనం ప్రకారంగా, రియల్ ఎస్టేట్ ప్రకారంగా, తర్వాత బంగారం ప్రకారంగా చాలా బాగుంటుంది, కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి పుత్రుల ద్వారా కానివ్వండి లేదంటే ధనం ప్రకారంగా అయితే తటస్థంగా ఉంటుంది, పెద్ద లాభం అయితే ఏమీ ఉండదు. ఇన్ కేసు ఇప్పటిదాకా కొంచెం ఎవరైనా కనుక మనీ రిలేటెడ్ కానివ్వండి,
పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలానే యువతి జన బాధ, ట్రబుల్ ఫ్రమ్ యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ మెన్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు లేడీస్ అయితే యంగ్ పీపుల్ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చేస్తాయి, వాళ్ళ ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. జెంట్స్ అనుకోండి, యంగ్ ఉమెన్ నుంచి వీళ్ళకి ఇబ్బందులు ఏదో ఒక వచ్చేసి పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారం మనం చూసుకుంటే డీటెయిల్డ్ కనుక చూసుకుంటే గ్రహం వైజు జనరల్గా ఈ మంత్లో సూర్యుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తటస్థంగా ఉన్నారు. ఈ ప్రకారంగా ఇంతకుముందు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ విచారో నవమే భవేత్ రవి అని జనరల్గా అది నెగటివ్ సెంటెన్స్లో చెప్తారు. ఏమంట, ఎవరైనా కానీ పుణ్య కార్యాలు చేస్తే అవి చెడిపోవటము, డబ్బు కోల్పోవటము, వృధాగా వీళ్ళు ఏం తప్పు చెప్పినా వీళ్ళ మీద ఒక నింద రావటము, తర్వాత గొడవలు వచ్చే విధంగా సూర్యుడు యాక్చువల్గా అయితే ఉండాలి. అయితే వీళ్ళ అదృష్టం కొద్ది అలాంటి ఏమీ జరగకుండా ఈ మంత్ సామాన్యంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్గా ఒక మంచి సూర్యుడు వచ్చేటప్పుడు ఒక మంచి చేస్తున్నాడు. అదేవిధంగా కుజుడు వీళ్ళకి మంచి రిజల్ట్ చేస్తున్నాడు. కుజుడు 6వ ఇంట్లో దృష్టి ఉండి 2వ ఇంట్లో 11th హౌస్లో ఉండటంతో భూమికి సంబంధించిన విషయాల్లో, బంగారానికి సంబంధించిన విషయాల్లో, తర్వాత మనకి చాలా ఏమంటారంటే అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నూతన వస్తు సేకరణ, ఖచ్చితంగా వీళ్ళు షాపులకు వెళ్ళటం, గిఫ్ట్లు కొనటం, ఏదైనా కనుక మంచి యూజ్ఫుల్ ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటం, వివాదరహితంగా సమస్యను సాల్వ్ చేసుకుంటే టైం. ఇప్పటిదాకా ఎవరైనా కనుక గొడవలు కానీ ఏదైనా కనుక ఉంటే ఈ టైంలో వివాదం లేకుండా వాళ్ళ గొడవలన్నీ సాల్వ్ చేసుకుంటారు. మనకి శుక్రుడు అగైన్ వీళ్ళకి 7th హౌస్లో ఉండి 12th హౌస్ ఉంచడం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే శుక్రుడు వచ్చేటప్పటికి 7వ ఇంట్లో ఉండటం వల్ల కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం. శుక్రుడు 7వ ఇంట్లో ఉంటే మంచిది కాదు. ఏ విధంగా అంటే కోపం పడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భీతిగా భయంగా ఉంటారు. సర్వదా క్లేశ జీవనం, ఎప్పుడు ఏదో ఒక విధంగా ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. స్త్రీ జాడ్యం, పర్టికులర్గా స్త్రీలు అయితే జెంట్స్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది. మేహ రోగాది భృతి అంటే మనకి ఏమంటారు, మేహరోగం అంటే మనకి టీవీ, బీపులు, షుగర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే లవ్, రొమాన్స్, ప్లేజర్, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. వీనస్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దాదాపు ఒక 70% చాలా బాగుంది, ఒక 30% కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం తెలుసుకోవాలన్నమాట. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నక్షత్రం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి ఉత్తర ఫాల్గుని చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, క్షేమం ఉంటారు ఫస్ట్, ప్రమోషన్స్ అండ్ సేఫ్టీ. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే హెల్త్, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంది, పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశం అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. తర్వాత హస్త నక్షత్రం ఛాలెంజెస్ వచ్చేప్పటికి దరిద్రము, రోగము అని చెప్తూ ఉంటారు. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, రోగం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం చూపిస్తుంది, దరిద్రము, రోగం కూడా చూపిస్తూ ఉందన్నమాట. సో ఈ ప్రకారంగా వీళ్ళకి కొంచెం పరిహారాలు చేసుకుంటే నీట్గా ఉంటుంది. హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మేజర్గా వీళ్ళకి పెద్ద అంత ప్రాబ్లం క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవాలి. గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుందంటారు? రెమెడీస్ వీళ్ళకి సూర్యుడి ద్వారా దరిద్రము, ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది. అగైన్ వాళ్ళ సమస్య లక్షల్లో ఉంటే చక్కగా కనకదార స్తోత్రం చదువుకోవటం, స్త్రీ స్తోత్రం చదువుకోవటం, ఆవు నెయ్యితో వెండి ప్రమిదలో తూర్పు దిక్కు దండం పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ రెమెడీ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుందండి, బట్ చాలా పవర్ఫుల్. అయితే వారం రోజుల్లో 10 రోజుల్లో చేస్తే రాదు. మినిమం 40 డేస్ తర్వాత వాళ్ళకి స్లోగా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. రెండో 40 డేస్ చేసిన తర్వాత సాలిడ్ ఇన్కమ్ అవుతుంది. 108 డేస్ కనుక చేస్తే రెగ్యులర్గా ఫ్లో వస్తుంది. ఎందుకంటే ఇందులో ఖర్చు ఏం లేదు, ఓకే, చాలా సింపుల్గా ఇది చేసుకోవాలి. వీళ్ళది కనుక ల్యాక్స్లో, ఓకే, 50 lakhs 60 lakh క్రోస్లో డీల్ కనుక వెళ్ళిపోతే వీళ్ళకి ఖచ్చితంగా కుబేరు పాశుపతం, శ్రీ సూక్త సంపుటీకరణతోటి విశేష మహాలక్ష్మి హోమం ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా 3 to 6 months వాళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది, బిజినెస్లు అన్నీ బాగుంటాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. అగైన్ వాళ్ళకున్న తీవ్రతను బట్టి ఈ రాశి వాళ్ళు క్షేమంగా ఉండాలి. రాజ్యలాభం చూపిస్తుంది, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎంప్లాయీస్ లెవెల్స్ అయితే ప్రమోషన్ అంటారు. మరి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవి కావాలని కోరుకుంటూ ఉంటారు. లేదంటే ఇండిపెండెంట్గా బిజినెస్లు చేసే వాళ్ళకి ఒక రిప్యూటెడ్ పొజిషన్ కావాలనుకుంటారు. ఇలా ఒక హయ్యర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన అధికారము, సపోర్టు మనకు కావాలి కనుక అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజశ్యామలా చేసుకోవాలి. మార్నింగ్ కూడా నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. దాదాపు రాత్రి నుంచి మార్నింగ్ వాళ్ళతో డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయన క్వశ్చన్ అడిగారు, ఏమంటే చాలా ఉన్నాయి కదా, వారాహి ఉంది, తర్వాత మనకి మళ్ళీ బగలాముఖి ఉంది, తర్వాత వీటితో పాటు ఇంకా దశమహావధులకు సంబంధించి క్విక్గా వచ్చాయి చాలా ఉన్నాయి కదండి, మీరు రాజశ్యామల మాత్రం మనకి ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ డిస్కషన్ ఇదే వచ్చేసింది అనమాట. సో కొత్తగా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాళ్ళకి. బట్ ఆ కొత్తగా రెస్పాన్సిబిలిటీ రావడంతో అది ఒక పదవిలాగా ఇచ్చింది. అయితే వీళ్ళ అపోనెంట్స్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ పార్ట్నర్ అపోనెంట్గా మారిపోయి ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు ఉన్న పవర్ని CEO కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఏంటంటే పీపుల్ ఓరియంటెడ్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే కదా, వీళ్ళు పోయి అంతా చేయలేరు కదా. 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మరి వాళ్ళ ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న మెయిల్ ద్వారా అందరూ రియాక్ట్ అవ్వాలి. వీళ్ళకి ఒక పవర్ కావాలి. వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో గొప్ప పనులు చేయాలనుకుని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన పవర్ మనకు కావాలనుకుంటే రాజశ్యామలా చేసుకోవాలి. సార్ అథారిటీ, పవర్, రాయల్టీ. మన పేరు చెప్తే ఒక నలుగురు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా మనకు ఒక స్టేచర్ ఉండాలి. వీళ్ళు పద్దాకలు మానిటర్ చేయలేరు కదా, ఎంతమందిని మానిటర్ చేస్తారు? ఇంట్లో ఒకసారి మనం మిస్ చేస్తే మన మాట ఎందు, మన ఓన్ సంతానం మన మాట ఎందు. అట్లాంటిది ఎవరో వచ్చేసి మనం ఇచ్చే శాలరీకి ఉదయం నుంచి సాయంత్రం ఒక డెడికేటెడ్ కూర్చొని చేయాలంటే అట్లాంటివి వాళ్ళకి ఒక శాలరీతో పాటు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి. మన ఎంప్లాయీస్ బుద్ధి కరెక్ట్గా అయితే మనం ఏం చేసుకుంటామండి? మనం ఇట్లా వెళ్ళిపోగానే వాళ్ళు అటు చేస్తే ఏం చేస్తుంటారు? చాలామంది అదే చెప్తుంటారు, మేము బిజినెస్ చేసాము, ఎంప్లాయీస్ చీట్ చేశారు, పార్ట్నర్ చీట్ చేశారంటే అంత పెద్ద బిజినెస్లో పెట్టుకున్నప్పుడు ఇవి కూడా చేసుకోవాలి కదా. అందుకే హై లెవెల్ ఎనర్జీ ఉండాలి వాళ్ళకి. మనకి యాంబిషన్ ఉండగానే సరికాదు కదా. ఆ యాంబిషన్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు బాధ్యతగా అథారిటీ, పవర్ కూడా మనకు కావాలి కదా, ఒక శక్తి మన దగ్గర ఉండాలి. అందుకని రాజశ్యామలా అండి, ఇది చాలామంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. ఇది అన్ఫార్చునేట్ థింగ్, వీటి గురించి చాలామంది తెలియదు. తెలిసినా కానీ ఓన్లీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసుకుంటారని అస్సలు అది కాదండి. నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎదురే సవాళ్ళని అధిగమించడానికి ఒక పవర్ మనకు కావాలి. కాబట్టి ఈ పవర్ అనేది అమ్మవారు మనకి ఇస్తూ ఉంటుంది. వీళ్ళకి చక్కగా చేయించుకోవచ్చండి. తర్వాత హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుందండి. వీళ్ళకి ఆయుష్ సూక్త పారాయణం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 రకాల ఆయుష్ అండి. ఒకటి మన శరీరానికి ఆయుష్, రెండోది మన విజన్ కూడా ఆయుష్ ఉంటుంది. ఏదో ఒక పని చేస్తున్నాను, ఈ పని వారం రోజులు ఎక్స్పైర్ అయిపోతున్నా, 2 రోజులు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎప్పుడు ఎక్స్పైర్ మనకు ఐడియా లేదు కదా. అందుకని లాంగ్ రన్ పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు ఆ పని కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉండడానికి ఆ పనికి సంబంధించి కూడా ఆయుష్ హోమం చేయొచ్చు. ఇవి చేయించుకుంటే మహామృత్యుంజయ పాశుపతం, లేదంటే హోమము, ఇవి చేయించుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అగైన్ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి, సింపుల్ అంటే సింపుల్, పెద్దదంటే పెద్దదనమాట. వాటి బట్టి ఒంట్లో ఉన్న పారాయణాల దగ్గర నుంచి ఏమీ లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని ఇంట్లోనే జపించి చూసుకోండి. 108 items ఉన్నాయి, సింపుల్ కదా. పెద్దదనుకోండి, సిచ్యువేషన్ ఐసీయూ దాకపోతే ఇవి లేట్ అవుతుంది కదా, ఇప్పుడు బయట నుంచి మనం చేయించుకోవాలన్నమాట ఇమ్మీడియట్గా. కొంతమంది పురోహితులు, పండితులను పిలుచుకొని వచ్చేసి కూర్చోబెట్టి 10 మంది 15 మందినో ఇన్నిసార్లు 10,000 టైమ్స్ జపం చేయమంటే వాళ్ళు జపం చేస్తారు. ఆ జపం యొక్క పుణ్యం వీళ్ళకి తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ప్రకారంగా వాళ్ళకి ఏదైనా హోమాలు అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేకాకుండా ఈ రాశిలో వాళ్ళకి బర్త్డేస్ ఉన్న, యానివర్సరీస్ ఉన్న, ఇంటిలో మనకి వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఇది కూడాను మనకి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లోను, తాలూకు హెడ్ క్వార్టర్లోను ఖచ్చితంగా మనకి టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఇట్లా మాకు వేద ఆశీర్వాదం కావాలంటే చక్కగా వాళ్ళు ఇస్తారు. మాకు నలుగురు ద్వారా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి. కుటుంబ సభ్యులంతా కూర్చొని నలుగురు 4 దిక్కుల్లో కూర్చొని ఆ వేదం, ఆ ఘోష చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అది చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. ఈ ప్రకారం ఏమైనా పర్సనల్ ఛాలెంజెస్ ఉంటే మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మే నెలలో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మే మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.